రాజీనామా చేసినటువంటి వాలంటీర్ వాయిస్ నుంచే మనం విన్నాం వాస్తవ పరిస్థితులు ఏంటి, గ్రౌండ్లో ఏం జరుగుతోంది, అవ్వాతాతలు ఏమంటున్నారు అన్న విషయాలు. ఇన్ని రోజులు వారు చేసినటువంటి సేవలు, దీన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు, నిమ్మగడ్డ, రామోజీ చేసినటువంటి కుట్రలు. ఈరోజు 31 మంది ప్రాణాలు పోవడానికి చంద్రబాబు కారకులు అవునా కాదా? ఆయన్ని ఒక నరహంతకుడని అనాలా వద్దా? ఈరోజు ముఖ్యమంత్రి గారు లేవనెత్తిన ప్రశ్న ఏం చెప్తారు? నారా చంద్రబాబు నాయుడు నరకాసురుడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి జరుగుతున్నటువంటి ఈ చర్యలే ఒక పెద్ద ఉదాహరణ అండి. ఒక సింపుల్గా ఒక మాట చెప్తాను వినండి. చంద్రబాబు నాయుడు గారు తను చేసిన పనులన్నీ పక్కన వాళ్ళు చేశారని అంటాడు. అవును, పక్కన వాళ్ళు చేసిన పనులన్నీ తను చేశానంటాడు. చూడు, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తారు కానీ నేను చేశా అని చెప్తాడు. ఇతను పెన్షన్లు ఆపేస్తారు, కాదు జగన్మోహన్ రెడ్డి ఆపేశాడని చెప్తారు. ఇది మనం మొన్నటి నుంచి చూస్తున్న విషయమే. కాబట్టి ఇక్కడ మీ అందరికీ అసలుకి ఈ వాలంటీర్ల పెన్షన్ ఆపడానికి గల కారణాలన్నీ డాక్యుమెంట్ సహాతో మీకు నిరూపిస్తాను, అందరికీ ఒకసారి అర్థం కావాలని. వాలంటీర్ని ఆపమని 2021లో మొట్టమొదటిసారి వీళ్ళు సిద్ధపడ్డారండి. ఇది అప్పుడు వేసినటువంటి కోర్టులో వేసినటువంటి పిటిషను 2021 వ్రిట్ పిటిషన్ నెంబర్ 4493. ఇది ఎవరు వేశారు? వెలగపూడి రామకృష్ణ బాబు, తెలుగుదేశం పార్టీ ఆయన కదా. తర్వాత వేసిన పిటిషను వ్రిట్ పిటిషన్ నెంబర్ 5037 వేసింది జేసీ ప్రభాకర్ రెడ్డి, ఈయన తెలుగుదేశం పార్టీ ఆయన కదా. తర్వాత వ్రిట్ పిటిషన్ నెంబరు 5098 ఇది వేసింది తెలుగుదేశం పార్టీ ఆయనే. వీళ్ళందరూ ఏం చెప్పారంటే వాలంటీర్ల సిస్టాన్ని, గ్రామ సచివాలయ వ్యవస్థని రద్దు చేయండి, ఇది పంచాయతీరాజ్ శాఖకి సమాంతరంగా ఉంటుంది, ఇది అన్కాన్స్టిట్యూషనల్ బాడీ అని కోర్టుకి వెళ్తే కోర్టు వాళ్ళ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఇది మొదట హైకోర్టులో 2021లో చేసింది. తరువాత ఇది సుప్రీంకోర్టులో పిటిషను ఎవరు December 4th 2023, అంటే సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనేది సెప్టెంబర్ 30వ తేదీ ఓపెన్ అయితే December 4th 2023వ తేదీన వేసినటువంటి వ్రిట్ పిటిషన్ నెంబర్ 1227 సుప్రీంకోర్టులో వేశారు. ఇది దాని కాపీ. ఇది అయిపోగానే వ్రిట్ పిటిషన్ నెంబర్ 399 నిమ్మగడ్డే. ఇది కూడా చూపిస్తా, జూమ్ చేస్తే తెలుస్తుంది కాబట్టి కేటగారికల్గా ఇవన్నీ చెప్తాను. ఇది వ్రిట్ పిటిషన్ నెంబర్ 399/2024 సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ త్రూ ఇట్స్ సెక్రటరీ ఇన్ ద హై కోర్ట్ ఆఫ్ ఢిల్లీ అట్ న్యూ ఢిల్లీ. దీంట్లో వేశారు దీన్ని ఏమని. తరువాత చూడండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడెప్పుడు వేశారు? 28 ఆగస్టు 2023 చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాశారు. తర్వాత 21 నవంబర్ 2023 మళ్ళీ ఇంకొక లెటర్ రాశారు టీడీపీ వాళ్ళు. 29 నవంబర్ 2003 మళ్ళీ ఒక లెటర్ రాశారు. 14 డిసెంబర్ 2023 మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు అందరూ కలిసి టీడీపీ వాళ్ళు ఇంకో లెటర్ రాశారు. 23 డిసెంబర్ 2020 సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషన్కి మరొక లెటర్ రాశారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిపి 9th జనవరి విజయవాడ మరొక లెటర్ రాసి 1st ఫిబ్రవరి 2024 కింజరపు అచ్చెన్నాయుడు రాసినటువంటి లెటర్ అండి. ఇది తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుండి. ఇందులో వాళ్ళు ఏమి రాశారంటే, చూపించండి సార్. కింజరపు అచ్చెన్నాయుడు, ఐ వుడ్ బి గ్రేట్ఫుల్ ఫర్ యువర్ డ్యూ డెలిజెన్సీ అండ్ స్ట్రిన్ యాక్షన్ టు debar the volunteers from interfacing with the free and fair election process of ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మొత్తాన్ని డీబార్ చేయండి, లేకపోతే ఎలక్షన్ అనేది ఫెయిర్గా జరగదు అని చెప్పి కింజరపు అచ్చెన్నాయుడు రాసినటువంటి లెటర్ ఇది మొన్న ఫిబ్రవరి తర్వాత. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఎన్నికల కమిషనరు దీని మీద ఎంక్వైరీ చేసి సాధ్యాసాధ్యాలను చూస్తున్నారు. తరువాత మరొక చండాలను చూడండి. ఈయన నిమ్మగడ్డ రమేష్ 16 ఫిబ్రవరి 2024 ఒక లెటర్ రాశాడు ఎలక్షన్ కమిషనర్ ఇండియాకి. వాళ్ళు దాని మీద పరిశూ చేస్తా అని చెప్పారు. తర్వాత 23 ఫిబ్రవరి 2024 మరొక లెటర్ రాశారు, దాన్ని పరిశూ చేస్తా అన్నారు. 25 ఫిబ్రవరి 2024 మళ్ళీ లెటర్ రాశారు, పరిశూ చేస్తున్నామని చెప్తే
4 మార్చి 2024లో కోర్టుకి ఎక్కేసాడండి నిమ్మగడ్డ రమేష్. వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుని పరిశీలన చేస్తూనే వారం రోజుల వ్యవధిలో కోర్టుకు వెళ్ళేశారు. ఇదిగోండి రిట్ పిటిషన్ నంబర్ 6419/2024 సిటిజన్ ఫర్ డెమోక్రసీ డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ సన్ ఆఫ్ రవీంద్రనాథ్ చౌదరి ఏజ్డ్ 67 years రెసిడెంట్ ఆఫ్ రైలుపేట దుగ్గిరాల విలేజ్ గుంటూరు ఆంధ్రప్రదేశ్. ఈయన 4th మార్చి 2024న రిట్ పిటిషన్లో ఇది పంపించారు. దీనికి కోర్టు ఏమి సమాధానం చెప్పింది? కోర్టు కూడా పాపం తీర్పు దీంట్లో ఏం చెప్పిందంటే వి మేక్ ఇట్ క్లియర్ దట్ వీ హ్యావ్ నాట్ ఎక్స్ప్రెస్ ఎనీ ఒపీనియన్ ఇన్ దిస్ మ్యాటర్. దీంట్లో మేము జోక్యం చేసుకోము, దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోమని మేము ఆదేశం చేయలేము, కానీ ఏదో ఒక అప్రోప్రియేట్ డిసిషన్ అనేది తీసుకోండి, వీళ్ళు ఫిర్యాదు చేశారు కాబట్టి అని మాత్రమే కోర్టు ఇచ్చింది. కోర్టు ఎక్కడ వాలంటీర్ని డిస్పోజ్ చేయమని కానీ పెన్షన్లు ఆపేయమని కానీ చెప్పలేదు. 3 వారాల్లో ఏదో ఒక యాక్షన్ తీసుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం తీసుకుందో చూడండి. ఇదిగోండి అయ్యా, నిమ్మగడ్డ రమేష్ 3 సార్లు కంప్లైంట్ ఇచ్చారు. దాంతోపాటు రిట్ పిటిషన్ నెంబర్ 6419 అనే పేరుతో కోర్టుకు వెళ్ళారు. మాకు తీవ్రమైనటువంటి ఒత్తిడి ఇవన్నీ వచ్చింది కాబట్టి వాలంటీర్స్ని మేము క్యాష్ బెనిఫిట్స్ నుంచి తీసేస్తున్నాం, మొబైల్ ఫోన్స్ని తీసుకుంటున్నాం, ఆఖరికి పెన్షన్ల పంపిణీ కూడా మేము వెనక్కి తీసుకుంటున్నామని 13th మార్చి 2024న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ఇది తీసుకుంది. స్ట్రైట్గా ఒకటే అడుగుతున్నా, వెలగపూడి కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ నిమ్మగడ్డ రమేష్ కానీ మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్లు 12 కంప్లైంట్లు కానీ ఇవన్నీ పెన్షనర్లు చనిపోవాలని, పెన్షనర్లు డబ్బులు తీసుకోకుండా ఉండాలని గడిచిన 58 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ఏడుస్తున్నటువంటి ఏడుపులకి ఎలక్షన్ కోడ్ రాగానే పెన్షనర్లని, పేదల్ని, పెత్తందారులు తొక్కేసేటువంటి విషయం కేటగారికల్గా ఇవి చూస్తే అర్థమవుతుంది. ఐ రిక్వెస్ట్ టు అందరి ప్రజలకందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి దుర్మార్గుడు, ఇలాంటి దురహంకారి, ఇలాంటి నిరుపేదల్ని చూసి కడుపు కాల్చుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళ వ్యక్తికి ఓటు వేశారంటే నిరుపేదల నోట్లో మట్టి కొట్టుకున్నట్టే. ఇతనికేంటి 69 లక్షల పెన్షన్లో 25 లక్షల పెన్షన్లు అక్కడ వాలంటీర్లు ఉన్నారు కాబట్టి మీరు అడగండి. అదే అర్థం కావట్లేదండి. నిమ్మగడ్డ రమేష్కు ఉన్నటువంటి అవసరం ఏంది? ఒకవైపు మీడియా సంస్థల ద్వారా కంప్లైంట్లు ఇస్తున్నారు, మరోవైపు స్వచ్ఛంద సంస్థల పేర్లతో కంప్లైంట్లు ఇస్తున్నారు, పొలిటికల్ పార్టీ పేర్లతో కంప్లైంట్ ఇస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అన్ని వైపుల నుండి వాళ్ళపైన ప్రెషర్ చేసి, ఒత్తిడికి గురి చేసి, కోర్టుల ద్వారా కూడా ఒత్తిడికి గురి చేసి తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని ఇన్నోవేటబుల్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసి మరీ 69 లక్షల మంది ఈ పెన్షనర్ల గొంతు కోశారు. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లని నేను అడుగుతున్నాను, అక్కడ 3 వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లు మీరు చెప్పండి, మీలో ఉన్నటువంటి పెన్షన్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారా లేదా, జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారా లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ 6 స్టెప్ ఆఫ్ వ్యాలిడేషన్ అనేది ఒకటి పెట్టి వాళ్ళు సాచురేషన్ స్టేజ్ లో వాళ్ళు అవసరమైతే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు. మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎవరో ఒకరు రిఫరెన్స్ చేస్తే ముగ్గురిని అడుగుతున్నాను. వాళ్ళ క్లస్టర్ లో కూడా జనసేన వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు.